హాయ్ గాయ్స్, ఈరోజు మా సిస్టర్ మ్యారేజ్. తన సిస్టరే కాదు, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కూడా. సో అందుకే ఈరోజు ఇలా రెడీ అయ్యాం. తను ఎవరినో పెళ్లి చేసుకోవట్లేదు, మా ఊర్లో అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి కూతుర్ని రెడీ చేసేసాం. 7 o'clock కల్లా తోటలోకి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఒక రచ్చబండ కనిపిస్తుంది కదా, అక్కడనే పెళ్లి కూతుర్ని కూర్చొని పెడతారు. బయట నుంచి ఎవరు వచ్చినా కూడా అక్కడే కూర్చొని పెడతారు, ఊర్లోకి తీసుకొని వెళ్ళరు. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి డీజేలతో మేళాలతో తీసుకొని వెళ్ళాలి. ఇంకాసేపు అయితే మా ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చేసారు. పెళ్ళికూతుర్ని రెడీ చేసి తీసుకొని వెళ్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు కొన్నిసార్లు తీసుకొస్తారనమాట. చిలకలు, పానకం, డ్రింక్స్, తనకు సంబంధించిన మేకప్ కిట్టు, చీర అన్నీ తీసుకొని వస్తారు. పానకం ఉంది కదా, అది చాలా బాగుంటుంది గాయస్. నెక్స్ట్ తనకి ఫేస్కి పసుపు రాయకూడదు అనుకున్నారు, ఎందుకంటే మేకప్ వేశారు కదా, రాయకూడదని. కానీ పాపం కాసేపు అయితే ఫేస్కి రాస్తారు, ఇంకా ఆనవాయితీ రాయాలి, తప్పదు. ఇంకా అదంతా అయిపోయింది. పానకం ఇచ్చేసారు, తాగేసాము. ఇంకా పెళ్లి కూతుర్ని పల్లకలో ఎక్కించుకొని డీజేలతో తీసుకొని వెళ్ళారు. మేము డ్యాన్స్ కూడా వేసాము, బట్ ఆ డ్యాన్స్ వీడియో తీయలేదు. ఇంకా పెళ్లి కూతురికి ఒక విడిదిల్లు ఇస్తారనమాట. సో ఆ విడిదిల్లే ఇది. మాకు వెళ్ళగానే తీసుకెళ్ళగానే తనకి తొగ్గునీళ్ళు స్నానం చేసేయాలి. సో రెడీ చేసేసాము. తొగ్గునీళ్ళు స్నానానికి తీసుకొని వెళ్తామన్నమాట. ఇక్కడ పందిరి కనిపిస్తుంది కదా, ఇది పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి ఇలవేల్పు గుడి అనమాట. ఇక్కడే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా పెళ్లి చేయాలని వాళ్ళ ఆనవాయితీ. సో పెళ్ళికూతురిని తీసుకొని రాగానే తొగ్గునీళ్ళు స్నానం మా దగ్గర చేస్తారు. కానీ మా అత్త వాళ్ళ ఊర్లో మాత్రం ఈవినింగ్ 4 o'clockకి తొగ్గునీళ్ళు స్నానం స్టార్ట్ చేస్తారనమాట. తొగ్గునీళ్ళు స్నానం అయిపోయగానే ఆ అమ్మాయిని రెడీ చేసి రిసెప్షన్కి తీసుకొని వెళ్ళాము. మేము కూడా లంచ్ చేసి, వాళ్ళు కూడా లంచ్ చేసి, అలాగా కాసేపు ఫోటోలు గట్టా తీసుకున్నారు. అదంతా అయిపోయింది. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా బావలు, మా తమ్ముడు అందరం కూడా అలా మాట్లాడుకొని ఎంజాయ్ చేసాము. అదంతా అయిపోయింది. ఇంకా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని తీసుకెళ్ళడానికి పేరెంటాలు ఎవరు లేరనమాట. నేను మా సిస్టరే వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఊరేగింపుకి కూడా ఆ అమ్మాయిని రెడీ చేసేసాము. తర్వాత ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. సో చూశారు కదా, బాగా డ్యాన్స్ వేస్తున్నారు. యాక్చువల్గా మా పల్లెటూరులో మేము అంత తొందరగా ఎప్పుడూ కూడా డ్యాన్సులు ఇలా వేయలేదు. సిటీస్లో అంటే వేస్తారు కానీ పల్లెటూరులో వేయరు. సో అలా గడిచిపోయింది. నేను, మా తమ్ముడు అందరం కూడా ఫస్ట్ టైం గాయస్ మా విలేజ్లో, మా ఊర్లో వేయడం కూడా చాలా ఎగ్జైట్గా ఉంది నాకైతే. ఇంకా వాళ్ళిద్దరిని మండపం మీద తీసుకొని వెళ్ళి పెళ్ళి కూడా అయిపోయిందనమాట. ఇంకా తర్వాత తెలిసిందే కదా, అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకొని వెళ్ళారు. కానీ ఆ రోజు చుక్కలే లేవు, అయినా చూపించాలి కదా, సో చూపించారు. ఇంకా మా అన్నయ్య చెప్పులు తొడగడం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత పెళ్ళి అంతా అయ్యేటప్పటికి 3 అలా అయిందనమాట. సో ఇంటికి వెళ్ళిపోయి కాసేపు ప్రశాంతంగా పడుకున్నాను, ఎందుకంటే నిద్ర అసలు లేదు, నాకే కాదు ఎవరికీ లేదు నిద్ర. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకా మా ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ.